మరికొన్ని గంటల్లో దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ సమరం జరగబోతోంది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఫైనల్లో టీమిండియా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు భారత అభిమానులు. 2000లో కెన్యాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియాను ఓడించి న్యూజిలాండ్ కప్ అందుకుంది. మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇరు జట్లు తలపడుతున్నాయి. అప్పటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భారత్ గెలవాలి అంటూ దేశవ్యాప్తంగా పూజలు హోమాలు చేస్తున్నారు. ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరగనుంది. 99% ఇండియాకు గెలిచే అవకాశం ఉందని హైదరాబాద్లో ఓ క్రికెట్ కోచ్ అన్నారు. న్యూజిలాండ్ టీం చాలా స్ట్రాంగ్గా ఉన్న ఇండియా బౌలర్లపై నమ్మకం ఉందన్నారు ఆయన. కోహ్లీతో పాటు బ్యాటర్లందరూ ఫామ్లో ఉండటం మనకు ప్లస్ పాయింట్ అంటున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రేమ్ అందిస్తారు. నేడు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనున్నది. అయితే ఇప్పటి వరకు ఇండియా అటు 3 లీగ్ మ్యాచ్లు గెలుస్తున్నాయి. ఆ తర్వాత సెమీఫైనల్లో విజయం సాధించినటువంటి ఇండియా ఈరోజు న్యూజిలాండ్తో తలపడబోతున్నది. ఇప్పటికే దుబాయ్లో దుమ్ము లేపుతున్నటువంటి ఇండియా ఈసారి ఖచ్చితంగా ఛాంపియన్ ట్రోఫీని ఇండియాకు తీసుకురాబోతుందని చెప్పేసి కూడా క్రికెట్ అభిమానులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం మనం ఏదైతే ఈ మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఒక టీం కూడా ప్రస్తుతం అందరూ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇండియా గెలుస్తుందనే వారి యొక్క ఆనందాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు జరగబోయేటటువంటి ఒక మ్యాచ్ పై అంటే ఎట్లా ఉండబోతుందనే అంశం పైన కూడా ప్రస్తుతం మనకి ఇక్కడ కోచ్ అందుబాటులో ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఏదైతే ఇండియా న్యూజిలాండ్ మధ్య జరగబోయేటువంటి మ్యాచ్ ఏ రకంగా ఉండబోతున్నది? మ్యాచ్ బాగా టఫ్ ఉంటుంది, కానీ ఇండియా 99% ఎట్లైనా కూడా గెలుస్తుంది. 1 మీద ఉంది. ఎందుకంటే మా బ్యాట్స్మెన్ కూడా మంచిగా ఉన్నది, బౌలర్ కూడా ఉన్నది మంచిగా. ఎట్లైనా కూడా మనం ఛాన్సెస్ ఉన్నది, 99% ఉన్నది ఛాన్సెస్, కానీ టఫ్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ ఏదైతే ఆ పిచ్ పైన జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఇప్పుడు ఫస్ట్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే బాగుందంటారా, లేదంటే బౌలింగ్ తీసుకుంటే బాగుందంటారా? బ్యాటింగ్ తీసుకోవాలి, బ్యాటింగ్ తీసుకుంటే మంచిగా ఉంటాయి. బ్యాట్స్మెన్ ఉన్నాయి కదా, మా బౌలర్ కూడా ఉన్నది మా దగ్గర. బ్యాటింగ్ చేస్తే మనం బౌలింగ్లో మనం చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు వాళ్ళకు. మ్యాచ్ మంచిగా ఉంటుంది, టఫ్ ఉంటుంది. పబ్లిక్ కూడా బాగా వస్తుంది అక్కడ దుబాయ్లో. ఎందుకంటే ఈ ఇండియా అంటే అందరూ వస్తారు. ఇండియా టీం అంటే అన్నీ లీవ్ పెట్టి లేకుంటే ఎట్లయినా కూడా వస్తాయి వాళ్ళు. నేను అక్కడ షార్జాలో కూడా నేను చూసిన ఆ మ్యాచ్ బాగా టఫ్ అవుతుంది. పాకిస్తాన్ ఇండియా కూడా ఉంటే టఫ్ ఉంటుంది. ఇది ఇప్పుడు మా ఫైనల్లో వచ్చింది కాదు, ఇది న్యూజిలాండ్ కూడా మంచి టీం ఉన్నది. ఇప్పుడు మా గెలిచి వస్తుంది. అది ఖచ్చితంగా ఇండియా ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకొని ఇండియాకు తీసుకొస్తుందని చెప్పేసి నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తారు. దాంతోపాటుగా కూడా పూర్తి స్థాయిలో ఈరోజు జరగబడి అంటే మొన్న లీగ్ మ్యాచ్లో జరిగినటువంటి పాకిస్తాన్పై విజయం సాధించిన సందర్భంగానే ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి తెలుగు ప్రజలంతా కూడా ఈసారి ఛాంపియన్ ట్రోఫీ ఖచ్చితంగా గెలుచుకుంటూ ఇండియాకు తీసుకొస్తారు. మనకున్నటువంటి టీం అంటే కోహ్లీ కావచ్చు, అలాగే పూర్తి స్థాయిలో మనకు ఉన్నటువంటి బౌలర్లు అలాగే బ్యాట్స్మెన్స్ అందరిపైన కూడా ఉన్నటువంటి నమ్మకం నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే లీడ్ ఇస్తున్నారో అంటే వారు ఉన్నటువంటి లీడ్ బ్యాట్స్మెన్స్ ఇచ్చేటువంటి లీడ్ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈసారి ఈ యొక్క ట్రోఫీని కూడా గెలుచుకొస్తామని చెప్పేసి దాంతో పాటుగా కూడా ఏదైతే న్యూజిలాండ్ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. దాంతో పాటుగా కూడా అంటే రసవత్తరంగా ఈ మ్యాచ్ ఉండబోతుందని చెప్పేసి కూడా ఈరోజు మ్యాచ్ చాలా హౌరాహౌరీగా జరిగే అవకాశం ఉండబోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్ యాదవ్ తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. మరికొద్ది గంటల్లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్తో జరగబోయే ఈ మ్యాచ్లో ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు, వికెట్ కీపింగ్ పూర్తిగా పనిచేయాల్సి ఉంటుందని క్రికెట్ లవర్స్ చెప్తున్నారు. అలాగే భారత్ గెలుపును కోరుకుంటూ ఉదయం నుంచే మ్యాచ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రామ్ అందిస్తారు. ట్రోఫీ 2025 ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. న్యూజిలాండ్ ఇండియా మధ్య భారీ ఉత్కంఠ పోరు జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఆ మ్యాచ్ చూడడానికి ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం అందరూ ఎవరైతే క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ మ్యాచ్లు చేస్తున్నారు. మొత్తం అందరూ కూడా ప్రాక్టీస్ లో ఖచ్చితంగా ఎలాంటి బౌలింగ్ ఉండొచ్చు అక్కడ చూడొచ్చు, ఎట్లాంటి బౌలింగ్ కి ఎలాంటి బ్యాటింగ్ ఉంది అనేది కూడా వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎలా ఉంది ఇవాళ ఇండియా మ్యాచ్ జరగబోతోంది, ఏం జరగచ్చు? ఈ రోజు అయితే ఇండియా గెలిచిద్ది కన్ఫర్మ్ గా.
ఆల్రెడీ వాళ్ళ మీద ఇంకొక మ్యాచ్ గెలుచున్నాం చేసి చేసి. మన బ్యాటింగ్ యూనిట్ కూడా చాలా బాగుంది. రెండు టీంలు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం. సో ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం అని అంటున్నారు. ఇక్కడ బౌలింగ్ వేసింది అమ్మాయి, ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ అంట. ఎలా ఉంటుంది ఫాస్ట్ బౌలింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఇండియా బ్యాటింగ్ మీద? ఫాస్ట్ బౌలింగ్ ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బ్యాటింగ్ మీద. ఎందుకంటే మనకి మెయిన్ బౌలర్స్ వాళ్ళందరూ షమి ఉన్నారు, హార్దిక్ పాండ్యా ఉన్నారు. వాళ్ళ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. యాజ్ ఫర్ ద పిచ్ మనం ఫస్ట్ టాస్ గెలిచి ఈ బ్యాటింగ్ తీసుకొని రోహిత్ శర్మ వల్ల స్ట్రాటజీస్ వల్ల మనకి ఈ మంచి గేమ్ వస్తే అది ముందుకి ఈ టీంని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం వల్ల ఆపర్చునిటీస్ ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్కి ఈ పిచ్ కొంచెం డ్రై అవుతుంది కాబట్టి స్పిన్నర్స్కి మంచి పికప్ ఉంటుంది. సో దానివల్ల వికెట్స్ ఈజీగా వస్తాయి. ఎందుకంటే స్పిన్నర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. యాజ్ వరుణ్ చక్రవర్తి మొన్న 5 వికెట్ హాల్ తీశాడు. సో దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఏ విధంగా అయితే రోహిత్ శర్మ ఇక్కడ దాకా తీసుకొచ్చాడో టీంని, అదే సేమ్ క్యాప్టెన్సీ వల్ల ఇంకా ముందుకి పుష్ చేసి ఇది కూడా గెలిస్తే ఈసారి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ మనదే వస్తుంది. ఇండియా గెలవాలని కోరుకుంటున్నాము. చూడొచ్చు, ప్రాక్టీస్ అయితే అద్భుతంగా నడుస్తుంది. అలాగే ఇండియా కూడా ఈరోజు ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని చెప్పేసి మాత్రం ఇటు యంగ్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే యంగ్గా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారో, క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఐడియాస్ని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని కూడా చూస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025ని కంటిన్యూగా ఫాలో అవుతున్నారు. ఈరోజు ఖచ్చితంగా భారత్ విజయాన్ని సాధించాలి అని అయితే మాత్రం అందరూ కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.